తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. జనులకు దైవం జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఓకే, మంచిది. పరిశుద్ధ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. గత వారంలో కొన్ని విషయాలు మనం విన్నాం. కీర్తనకారుడైన దావీదు గారు, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవి ఆయన అంగీకరించకపోవును. దేవుడు ప్రార్థన ఆలకించకపోవటం దానికి కారణాలు లేకపోలేదు. ఎదుటి వ్యక్తితో మనం ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళు మన వైపు చూడట్లేదు, మన బాధను వినట్లేదు. మనం ఎంత మాట్లాడించాలని చూసినా వాళ్ళు మాట్లాడట్లేదంటే నీ ద్వారా వారికి ఏదో కలిగింది, ఏదో ఒక కారణం కలిగింది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన వంటి యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా తెలియచేశారు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి భయపడి ఎలా దాక్కుంటాడో, పాపం అనేది మనిషి హృదయంలో దాగి ఉంటుంది. అది బయట కనిపించదు, కంటికి కనపడకుండా హృదయాంతరంగంలో అది దాగి ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించమని ప్రార్థన చేస్తారో లేదో తెలియదు, కానీ ఎదుటికున్న మనిషితో ఇలా చెప్పామనుకోండి, ఏమంటారంటే ఇలా చెప్పామనుకోండి మన పరువు ప్రతిష్టలన్నీ పోతాయి. ఆ తర్వాత మనల్ని చిన్న చూపు చూస్తారు అని మనుషుల ఎదుట చెప్పుకోకుండా వాటిని దాచిపెట్టుకొని ఏమీ తెలియని వజ్రంలాగా మాత్రం మనిషి కూర్చుంటాడు. కానీ దైవజనుడైన దావీదు గారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పారు. ఏమని? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి అంగీకరించకపోవచ్చని చాలా చక్కగా ఈ విషయాన్ని తెలియచేశారు.
ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు అన్ని నిన్ను నీవు పరీక్షించుకుంటే సరిచేయబడతావు, పరిశుద్ధపరచబడతావు, ప్రభు సన్నిధిలో నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, యాకోబు పత్రికను దయచేసి మనం చూద్దాం. యాకోబు 1వ అధ్యాయము 5వ వాక్యములో చిన్న మాటను దయచేసి మనం చూద్దాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి విషయంలో చెప్పబడుతున్న వంటి మాట ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని కూడా గద్దింపడు అని చెప్పబడిన మాట. ఈ చదవబడిన వంటి విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని కూడా చెప్పండి, ఏం చేయడంట? ఎవరిని కూడా అయినా గద్దింపక అందరినీ ధారాళంగా దయచేయువాడు. ప్రభువైన వంటి యేసుక్రీస్తు వారు ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువుతో ఒక మాట చెప్పారు పక్కన ఉన్న దొంగ. ఏమని? నీవు దేవుని కుమారుడివి కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు గర్దించాడా? ఎంత మాత్రమును వారిని యేసు ప్రభు వారు గర్దించలేదు. కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు అని కూడా మాట్లాడలేదు. పక్కన ఉన్నవంటి మరొక దొంగ అతన్ని గర్దించాడు. అతడు నీతిమంతుడు, ఏ తప్పు కూడా అయినా చేయలేదు. అతన్ని గర్దించి యేసు ప్రభుతో ఈయన చెప్పిన మాట ఏంటి? నీవు నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. తప్పు చేసిన వంటి వ్యక్తిని సమర్థించకుండా నువ్వు గర్దించేవాడిగా ఉండాలి. నీ ఇంట్లో అయినా బయట వాళ్ళైనా ఎవరైనా సరే ఆ వ్యక్తిని గద్దించినప్పుడు నీ జీవితంలో ఒక స్థానం దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అలా చేయకుండా, గద్దించకుండా ఒకరి తప్పులను ఒకరు సమర్థించుకొని వాటిని కప్పిపుచ్చుకొని ఎదుటివాని మీద ఏలు చూపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని సిలువలు వేలాడుతున్న దొంగ యేసు ప్రభుతో ఇలా చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడివి కదా, నువ్వు దిగి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అన్నప్పుడు పక్కన ఉన్న దొంగ, కనీసం నీకు బుద్ధి ఉందా? మనం ఎన్నో నేరాలు చేసాం, ఎన్నో కుటుంబాల్లో చెప్పండి కూల్చాం, దోచుకున్నాం. మనం చేసిన తప్పుకు ఇది మనకు సరి అయిన శిక్ష. కానీ అతడు నీతిమంతుడు, ఏ నేరమో చేయలేదు. పక్కోడు పనికిమాలిన పని చేసినా, అబద్ధాలు ఆడినా, మోసం చేసినా, కుటుంబాలు కూల్చిన, నాశనం చేసినా
లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా పచ్చి అబద్ధాలు ఆడినా అలాంటి పనికిమాలినోడి గురించి కొందరు ఏం మాట్లాడతారు తెలుసా? అతడు చాలా, చెప్పండి, చాలా నీతిమంతుడు అంటాడు. ఈ నీతిమంతుడు, వీడు నీతిమంతుడైతే కదా వాడు నీతిమంతుడు. వాడు తప్పులను సమర్థించి తన తప్పులను కప్పిపెట్టుకొని ఎదుటివాని గురించి మాట్లాడే సమాజం, అలాంటి వ్యక్తుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. అందుకని ప్రభైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చక్కగా చెప్పాడు. ఏమని? మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలండి? దేవుని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పేటప్పుడు అది నీకు కుచ్చుకుందనుకోండి, ఆ వాక్యాన్ని విన్నప్పుడు నీకు బాధ అనిపించింది అనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? అయినా వాక్యం నిన్నెందుకు కుచ్చుకుంది? ఆ వాక్యం చెప్పినప్పుడు నీకెందుకు బాధ అనిపించిందంటే నువ్వు నేరస్తుడివి అని అర్థం. దొంగవి, నేరస్తుడివి. వాక్యానుసారంగా నువ్వు లేవు కాబట్టే అది నిన్ను కుచ్చుకుంటుంది, అది నీకు బాధను కలిగిస్తుంది. దేనికని? సరి చేసుకోమని, నీ బ్రతుకును సరి చేసుకోమని. గోడ కట్టేవాడు ఏం చేస్తాడు? అన్ని పెద్దరాళ్ళే పెట్టేస్తాడా? చెప్పండి, ఏం చేస్తాడండి? చూడటానికి ముచ్చట్టుకున్న ఈ రాళ్ళు, అక్కడేమో పెద్ద రాయి పట్టదు. ఏం చేస్తారు? పగలు కొడతారు. సెంటర్ నుంచి పగలు కొట్టి ఆ సగం ముక్క కూడా పట్టకపోతే మరలా కొంచెము పగలు కొట్టి సరిచేసి పెడతారు. దేవుని వాక్యం అంతకంటే ఏడంతలుగా నిన్ను సరిచేస్తుంది. బాగుపడాలనే ఆలోచన నీకు ఉండాలి, సరిచేయబడాలనే ఆలోచన నీకు ఉండాలి, నీ కుటుంబం బాగుపడాలి, దేవుని మార్గములో నడిపించబడాలనే ఆలోచన నీకు ఉన్నప్పుడే అప్పుడు నీ జీవితం సరిచేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటలు చక్కగా రాయబడి ఉంది. అందుకని దేవుని అడిగే ప్రతి వాడు అనుమానముతో అడగకూడదు, సందేహముతో అడగకూడదు. దేవుని అడిగేటప్పుడు కొందరు సందేహముతో అడుగుతారు, అనుమానముతో అడుగుతారు. ఇస్తాడా లేదా? ఇస్తాడా లేదా? ప్రార్థన వింటాడా లేదా? ప్రార్థనకు జవాబు వస్తుందా లేదా అన్నట్టుగా ప్రార్థన చేస్తే నీ జీవితం అలాగనే అనుమానపు బద్దులోనే బ్రతికి చచ్చిపోతుంటావు నువ్వు. ఏంటండి? ప్రార్థన చేసేవాడు, ప్రభు నమ్మిన నీవు నమ్మకముగా, ధైర్యముగా, విశ్వాసముతో, ప్రార్థనా పరులై పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో నీవు ప్రభువును అడగాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ ప్రభువారు చక్కగా ఈ మాట చెప్పాడు. ఏమని? మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గర్తింపక అందరికీ, అది ఎవరిని ఆయన గర్దింపడు. గర్దించేవాడు మీ ముందు ఉన్నాడు. ఒక సేవకుడుగా వాక్యము ద్వారా గర్దిస్తాడు. ఇంకా దేవుడికి నేను గర్దించాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నా ఆ రాయి గోడగట్టే మేస్త్రి చేతుల్లోనే సరిచేయబడాలి. ఒక విశ్వాసి దేవుని సేవకుని చేతిలో నోటు నుండి వెలువడబడుతున్న వాక్యము ద్వారా సరిచేయబడాలి. ఒక సేవకుని నోటు నుండి వచ్చే మాట ద్వారా విశ్వాసి సరిచేయబడాలి. ఇక దేవుడు ఎందుకు గర్దిస్తాడు నిన్ను? ఆయన వచ్చి నిన్ను గర్దించడు. ఎందుకు నాయనా అట్లా చేస్తున్నావు?
పాస్టర్ గారి మాట విను, ఎందుకమ్మా అలా చేస్తున్నావు, పాస్టర్ గారి మాట విను, అట్టెందుకు మాట్లాడతావు అని నీ దగ్గరికి వచ్చి నేను బుజ్జగించడం. ఆ రోజులు పోయాయి. వచ్చాడు, ఏంటండి, వచ్చాడు, ప్రేమ చూపాడు, మన మధ్యలో ఆయన సంచరించాడు, అతన్ని చంపారు, సిలువ వేయబడారు, చంపారు, తిరిగి ఆయన పునరుద్ధానుడై లేచి వెళ్ళిపోయాడు. సిలువలో చూపాడు ప్రేమ. ఆయన చూపిన ప్రేమ నీకు నొచ్చుకుంది, కుచ్చుకుంది. అందుకని ఆయన నేను గర్తించడు. ఇంకా గర్తించేవంటి వాడు ఒక సేవకుడుగా ఉన్నాడు. వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, గర్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. సరి చేసుకొని ప్రభు సన్నిధిలో నీవు జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఆయన చెప్పాడు, నీకు ఏదైనా కొదువ ఉన్న ఎడల నీవు దేవునికి అడగాలి. ఎందుకు ఇలా జరిగింది అని ఎవరిని అడుగుతావు? నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరిని అడుగుతావు? ఎవరిని అడిగే అర్హత లేదు. చూసేవాళ్ళు అంటారు, నువ్వు పడుతున్న బాధలు, నీకు వస్తున్న శ్రమలు, నీకు వస్తున్న నిందలు, నీ కుటుంబానికి నీకు కలుగుతున్న పరిస్థితిని బట్టి చూసేవాళ్ళు ఏమంటారంటే, ఈ కుటుంబానికి ఏదో సైతం దరిద్రము పట్టింది, ఈ కుటుంబానికి ఏదో శని పట్టుకుంది, వీడికి ఏదో శని పట్టుకుంది. ఏంటండి, చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు. కానీ ఆ కుటుంబానికి శని పట్ల, నువ్వే ఆ కుటుంబానికి శని. నీ ప్రవర్తన, నీ పద్ధతులు, నీ నడివిడక దేవుని సన్నిధిలో లేకపోవటం వలన నీ ద్వారా నీ కుటుంబం ఏమైపోద్దంట, సమస్యల్లో కూర్చుకుపోతాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాల్ని చాలా చక్కగా చెప్పబడ్డాయి. అందుకని 6వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, అయితే అతడు ఏమాత్రమును దేంతో, ఇసుకతోనా? ఎట్టడగాలంట? ఎట్టుంటుంది విశ్వాసం? అది చెప్పండి. విశ్వాసం అనేది ఎట్టుంటుంది? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా? ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అనేది ఎలాగుంటుంది? సెల్ ఫోన్ లాగా ఉంటుందా? చెప్పండి, ఎలా ఉంటుందండి? ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అనేది ఎక్కడ వస్తుంది, ఎలా ఉంటుంది? మన కళ్ళతో మనం చూసినప్పుడు, ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగినప్పుడు, ఒక నమ్మకం, విశ్వాసం అనేది దేవుడు కాపాడాడనే ఒక విశ్వాసము. ప్రైజ్ ద లార్డ్. అందుకని చెప్పబడుతున్నటువంటి విషయాన్ని చూస్తే, సందేహింపక విశ్వాసముతో నీవు అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి వెగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సందేహించువాడు ఎలాంటి వాడంట? చెప్పే మాటను వినకుండా పెడచెవి పెట్టేవాడు ఎలాంటి వాడు? గాలికి, చెప్పండి, గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటోడు, విశ్వసించని వాడు. ప్రైజ్ ద లార్డ్. యాకోబుకు తుంటినరం తెగిపోయినా కూడా దేవుని పాదాలు వదిలిపెట్టలేదు. నీకేదైనా ఒక మాట అన్నారనుకో, నువ్వేం చేస్తావు చెప్పండి? అలిగి, చెప్పండి, ఏం చేస్తావు? పరారు, అడ్రస్ లేకుండా మళ్ళీ మందిరం బయటకు పోయి బిల్డప్ ఇస్తారు, మా అంతటోడే లేడు అని. దేనికి పనికిరాని దానికోసం ప్రయాసం. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చెప్పబడిన వంటి విషయాన్ని మనం చూస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఏది అడగాలి అని కోరుకుంటావో దాని విషయంలో ఏ మాత్రము నువ్వు ఏం చేయకూడదంట? అనుమానించకూడదు, సందేహించకూడదు.
పొరపాటున కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని మన దేవుడు ఎవరో ధారాళంగా చెప్పాలి, ధారాళంగా సంపూర్ణంగా ఇస్తాడు. సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. కానీ నువ్వు ప్రభును అడిగేది విశ్వాసముతో అడగాలి, సందేహింపకుండా విశ్వాసముతో మంచి మనసుతో నువ్వు అడగాలి. ఒకవేళ సందేహిస్తూ అడిగావు అనుకో, అనుమానంగా అడిగావు అనుకో, ఇస్తాడో లేదో అని అడిగావు అనుకో, నువ్వు ఎలాంటి వాడివి తెలుసా? గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సందేహించువాడు ఎలాంటి వాడు? వెనకోళ్ళు చెప్పండి. కూర్చున్నాడు, చెప్తాడా లేదని అడుగుతున్నాను. అర్థం చేసుకోవాలి కదా. ఏంటండి సందేహించువాడు ఎలాంటి వాడంట? చెప్పండి, ఎలాంటి వాడు? గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటోడు. సందేహించుకోడు. దేవుని పిల్లలు సాతానుకు చోటు అనేది ఇవ్వకూడదు. ఆయనంటే ఏమనుకోడు కాబట్టి పేరు చెప్పాను. స్టీవెన్ పాల్ పాపం ఏమనుకోడు, ఏమన్నా అన్నా సర్లే అన్న చెప్పాడు కదా అని అనుకుంటాడు. మిగతా వాళ్ళు అయితే ఏంటంటే మూతి మీద మీసాలు లేకపోయినా తిప్పుతుంటారు. మన దగ్గర కాదు, గోడ సాటుకెళ్ళి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్కు మనకు తేటగా చక్కగా బోధిస్తుంది. అనుమానానికి సందేహించటానికి చోటు ఇవ్వకూడదు. అలా అడిగితేనే ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రార్థన చేయండి అంటే, ఆడ పాస్టర్ గారు మేము మనుషులం కాదు. అర్థం చేసుకోండి, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. సమస్య తొలగిపోవాలంటే ప్రార్థన చేయండి అని మనం అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఆడ పాస్టర్ గారు ఆ పని ఈ పని ఏంటండి చెప్పండి. మీరు అలా అనుకుంటారు. కొన్నిసార్లు సేవకులకు ప్రార్థన చేసుకునేదానికి కూడా సమయము దొరకని పరిస్థితులు ఉంటాయి. పోయిన నెల నుంచి నిన్నటి దాకా రాత్రి దాకా నేను తిరుగుతూనే ఉన్నాను. 24వ తారీఖు నుండి 3వ తారీఖు ఏంటండి ఈరోజు వరకు తిరగాలంటే ఓపిక ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడిక్కడ తిరుగుతున్నామంటే మా నాయన పెట్టుబడి పెడుతున్నాడు. ఎవరు? యేసయ్య. ఆయన నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను తిరగలుగుతున్నాను, లేకపోతే తిరగలేను. పలాని చోటుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన విశ్వాసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చెప్పేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో వెళ్తూనే ఉంటాం, టికెట్ అవుతూనే ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తామో అప్పుడు ఇచ్చేస్తూ ఉంటాం. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ఈ మాట 7వ వచనం చూడండి. అట్టి మనుష్యుడు ఏం మనుష్యుడంట? అట్టి మనుష్యుడు ధీమనస్కుడై తన సమస్త మార్గముల యందు చాలు ఈ చదవబడినటువంటి విషయంలో అతి మనుష్యుడు ఏంటండి? ధీమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ప్రైజ్ ద లార్డ్. సమస్త మార్గముల యందు ఎలాగుండాలంట? నీవు చెప్పండి, ఎలా ఉండాలి? స్థిరమైన వ్యక్తిగా ఉండాలి. ఇది పరిశుద్ధమైన వంటి మార్గం, పవిత్రమైన మార్గం. ఈ మార్గములో నువ్వు ఎలా ఉండాలంటే స్థిరపడిపోవాలి.
మనుషుల్లాగా కట్టబడినటువంటి ఇల్లులు కూడా మనకు తెలియకుండా లేచిపోయి ఎక్కడన్నా ఉంటే పరిస్థితి ఏంటి చెప్పండి. మనుషులకే నిలకడలేదంటే ఇళ్ళ కూడా నిలకడలేదని అనుకుంటారు, కానీ అవి ఉన్న కట్టిన చోటే ఉంటాయి. వీటికి నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు, ఆత్మీయత ఉండదు, ప్రార్థన ఉండదు, పరిశుద్ధత ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ దల్లా. అందుకని దేవుని అడిగే ప్రతి వాడు ఏం చేయకూడదంట? సందేహించకూడదు. సందేహించకుండా మనసు పూర్తిగా ప్రభు సన్నిధిలో మనం ఆయన్ని అడగాలి. అప్పుడు దయగలిగినటువంటి దేవుడు మనకు ధారాళంగా అయినా దయచేస్తాడు. ప్రైజ్ దల్లా. సందేహింపక విశ్వాసముతో, చెప్పండి, విశ్వాసముతో అడగాలి. అందుకని ఇక్కడ చక్కగా నేను రాసుకున్నాను, ఏమని? సందేహము అనుమానము విశ్వాసికి ఉండకూడదు, అలా ప్రార్థన చేయకూడదు. ఏలు పెట్టితే ఎలా ఉంటుంది? అందుకని ప్రభు వారు చెప్పారు, చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. మరి మీరు ఎవరో మీరు తెలుసుకోండి. మరొక మాటను కూడా మనం దయచేసి చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వాక్యం. 28:9. ధర్మశాస్త్రమును చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన చేయము. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈ చదవబడినటువంటి విషయంలో ధర్మశాస్త్రమును వినపడకుండా, వాక్యమును వినకుండా పెడచెవిని పెట్టువాని ప్రార్థన వేస్ట్. నువ్వు మందిరానికి రావటం కూడా దండగే. నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే. నువ్వు ఎంత చేసినా నీకు మార్పు అనేది రాకపోతే నువ్వు చేసే ప్రార్థన వేస్ట్, సమయం వేస్ట్. నువ్వు ఇక్కడ ఉన్నా ఒకటే, ఇంటికాడ ఉన్నా ఒకటే. పరలోకం వెళ్తావని గ్యారెంటీ లేదు. ఎందుకని? అదే చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రమును, చెప్పండి, వినబడకుండా తన చెవిని తొలగించుకున్నాడు. అంటే మూసుకున్నవాడు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి. మనం ఎందుకు వచ్చాం అక్కడికి? వినటానికే కదా. చెప్పండి, మాటలు పెట్టుకునే దానికి వచ్చామా? ముచ్చట్లు ఆడుకునే దానికి వచ్చామా? దేని కొరకు వచ్చాం మనం? దేవుని సన్నిధికి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకునేదానికి వచ్చాం. అలాంటప్పుడు నువ్వు అలాగనే ఉండాలి. కొందరు ఏం చేస్తారు చెప్పండి? వినరు, పేడచెవి. అందుకని దైవజనుని మాటను చక్కగా తెలియచేశాడు. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? చెవిటోళ్ళు. చెవులు ఉండి కూడా, చెప్పండి, చెవులు ఉన్నాయి కానీ చెవిటోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చెవులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏం లేదు. ఏం లేదురా, చెవులు ఉన్నాయి. ఇదిగో పైన ఉన్నాయా? ఉన్నాయా చెవులు? చూపించండి. లేవా? చెవులు ఉన్నాయి కానీ వినికిడి లేదు. మనం చెప్పేవంటి మాట వాళ్ళకి వినపడదు. అందుకని పాపం ఎవరో రాశారు పాట, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా దేవుని మాటలు. ఏంటండి? చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ చూడరు, వినరు. అక్కడ బాగా వినపడుతుంది. ఎక్కడ? నరకం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వినని వాళ్ళు, పెడచెవి పెట్టేవాళ్ళు,
గర్దింపునకు లోబడిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు. అందుకని మనం చదివాం, యేసయ్య అందరిని ప్రేమిస్తాడు కానీ ఎవరిని గర్దించడు. అక్కడ గర్దిస్తాడు ఎప్పుడు? ఆయన సింహాసనం ఎదుట నిలబడిన రోజున, తీర్పు దినమున నేను అక్కడికి వెళ్ళాలంటే గర్దిస్తాడు. వెళ్ళు, ఎరికి తిరిగి చూడటానికి వీలు కూడా లేదు, వెళ్ళిపో అంటాడు. అది కావాలా ఈరోజు? ఇది కావాలా? ఇది మేలా అది మేలా? చెప్పండి, ఏది మేలో? అది మేలా ఇది మేలా? సేవకుని నోట నుండి వచ్చు గద్దింపు మాటల ద్వారా నిన్ను నీవు సరి చేసుకొని నిత్యమయములో ప్రభుత్వం ఉండేదానికి ఆశపడాలి. ఇక్కడ చెవిటోళ్ళలాగా అయిపోతే అక్కడ చెవులు బాగా తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. మరొక మాట, లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వాక్యాలు మనం చూద్దాం. పరిసయ్యుడు నిలవబడి నేను అంటే నేను దొంగని, అన్యాయస్తుడిని, వ్యభిచారిని, ఇతర మనుషులనైనను, ఈ సుంకరి వలనైనను. అది చూసావా? ఈడెవరు చెప్పండి? ఎవరండి? నీతిమంతుడా? నలుగురు ముందు డబ్బా కొట్టుకునేవాడు. ఫ్యాన్ నాది, స్టాండ్ నాది, సాప నాది, ఈ కుర్చీ నాది, ఈ కిటికీలు నావి, ఈ టేబుల్ నావి. చెప్పండి, మేము కొత్తగా సంఘానికి వచ్చినప్పుడు అయ్యే కదా మాకు చెప్పేది. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసన్న గారు చెప్పారు ఒకసారి, ఒక ఆమె ఆ ఫ్యాన్ కిందనే కూర్చుంటుందంట, వచ్చి పక్కన ఎక్కడ కూర్చోదు. యేసన్న గారు చూసి అడిగాడంట, నువ్వు ఎప్పుడు చూసినా చాలామంది అక్కడోళ్ళు అక్కడ, ఇక్కడోళ్ళు అక్కడ ఆదివారం చేంజ్ అవుతుంటారు, నువ్వు ఎందుకని అక్కడి నుంచి చేంజ్ అవ్వవు అని అడిగాడంట. అడిగితే అప్పుడు చెప్పిందంట, ఈ ఫ్యాన్ తెచ్చింది నేనే. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పిందామే? ఈ ఫ్యాను తెచ్చింది నేను కాబట్టి ఆ ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలి. అలాంటి వాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక పరిసయ్యుడు చెప్తున్న వంటి విషయాలు ఆయన ప్రతిదీ కూడా ఏమంటున్నాడు తెలుసా? అతనిలా కాదు, ఇది ఈమెలా కాదు, ఆయన లాంటి వాడిని కాదు, నేను వీళ్ళందరిలాగా నేను లేనందువలన నేను నీకు కృతజ్ఞతలు. 12వ వాక్యంలో రాయబడిన మాట ఏంటి? వారానికి 2 మార్లు ఏం చేస్తాడంట? వారానికి 2 సార్లు వీడు ఎవరికి తెలియకుండా తినేస్తాడు. వీడు దొంగోడు. ఏంటంటే తెలియకుండా తినేసేవాడు లేరా? చెప్పడం చూడు, వారానికి నేను 2 సార్లు. ఏంటిదండి? వారానికి 2 మార్లు ఉపవాసం, 10వ వంతు తీసుకెళ్ళి అంతలో ఎవరు వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె ఫోన్ మాట్లాడుతుంది. ఎవరితో చెప్పండి? భర్త ఏమో బయటికి వెళ్ళి వస్తున్నాడు. భర్త ఇంటికి వచ్చేది తెలియక ఏం ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడుకుంటుంటే భర్తను చూసి ఫోన్ అక్కడ పెట్టేసింది. అప్పుడు భర్తకి ఏమొస్తుంది? చెప్పండి కొంచెం. ఒకటేనా? ఇంకేమన్నా వస్తుందా? అనుమానంతో పాటు పాపం వస్తుంది. వాడు అడిగాడు, ఎవరికి ఫోన్ మాట్లాడుతున్నావు, ఏంటి సంగతిని అడిగితే చెప్పలేదు. వాడు కోపం వచ్చి
మూతి పగలు కొట్టేశాడు. అప్పుడు చెప్తుంది ఏమని, మా అమ్మతో మాట్లాడుతున్నాను. తన్నక ముందు చెప్పాలి కదా, ముందు చెప్పచ్చు కదా. ముందు చెప్పి ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఒక్క విషయంలోనే ఈ సుంకరి ఏం చేసేసాడంట, ఆకాశం వైపు కన్నులెత్తుటకైన నేను తన్ను తాను ఏం చేసుకున్నాడండి, చక్కగా ఆయన చెప్తున్నాడు. వీళ్ళలాగా వాళ్ళలాగా అట్లా ఇట్లా అని చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేసేవాడు వాళ్ళతో వీళ్ళతో నీకు పోటీ ఉండకూడదు. నువ్వు చేయాలనిపించిందా నువ్వు చెయ్యి, నీకు చేయకూడదని అనిపించిందా వెళ్ళిపో. చేసేవాడిని చెడగొట్టకూడదు. ఏంటండి, చేసేవాడిని చెడగొట్టకూడదు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతూ ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎలా ఆశీర్వదించబడుతున్నాడో నువ్వు కూడా అర్థం చేసుకొని ఆ వ్యక్తి ద్వారా నువ్వు కూడా అభివృద్ధి పరచబడేదానికి ఆలోచన కలిగి ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా తెలియచేశాడు. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను నీవు కరుణించమని పలికాడు. చెప్పండి, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడు? చెప్పండి, ఎవరు నీతిమంతుడు? సుంకరి. అందుకని నేను రాసుకున్నాను, గర్విష్ఠతనము, హెచ్చించుకోవటం. ఏంటండి? హెచ్చించుకోవటం. ఒక ఆయన జోబులో చేయబెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. ఎట్లే, ఎందుకురా ఎప్పుడు చూసినా జోబులో చేయబెట్టుకొని తిరుగుతూ ఉంటావంటే, నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసినవాడు జోబులో చేయబెట్టుకోకపోతే ఇంకేడ పెట్టుకుంటాడు? చెప్పండి, ఎక్కడ పెట్టుకోవాలండి? అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ చేతులు లోపలే పెట్టుకుంటారా? ఏడని కనపడ్డారమ్మా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ విషయాలు ఇద్దరు వ్యక్తులు గురించిన విషయాల్లో చక్కగా తెలియపరచబడింది. అందుకని ఒకడు పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిసయ్యుడుకున్న మనస్తత్వం ఏంటి తెలుసా? చెప్పాను నేను, మూడో మాట కదా అది, రెండో మాట అది లోబడకపోవడం. ఇది ఏంటండి? మొదటి మాట ఏం చెప్పాను నేను? సందేహములు, అనుమానాలు. రెండో మాట ఏంటంటే లోబడకపోవటం. నేను అది ఇచ్చా, నేను ఇది ఇచ్చా అని నలుగురిలో బైబిల్లో రాసిన మాట ఏంటంటే తగ్గించుకున్నవాడు, చెప్పండి, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అది తెలుసుకోవాలి నువ్వు. అది తెలుసుకోకుండా మాట్లాడకూడదు. అందుకని ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒకడేమో చెప్పండి ఏం చేస్తున్నాడంట? హెచ్చించుకుంటున్నాడు. ఒక ఆయనేమో తగ్గించుకుంటున్నాడు. మరి మీరెవరు నాకు తెలియదు. తగ్గించుకుంటున్నారా హెచ్చించుకుంటున్నారో తెలియదు కదా. ఏంటండి? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తూ 13వ వాక్యములో ఇలా చెప్పాడు. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, ఏంటండి, పాపినైన నన్ను కరుణించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందుకని వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడు? 14వ వాక్యం,
అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. ఎక్కడ తగ్గించుకోవాలి? దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, ప్రార్థనలో తగ్గించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఒక ఆయన గుంటూరులో చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన ఎప్పుడు చూసినా కొర్రన్నమే తింటాడు, కొర్రన్నం అదే తింటాడు. ఒకరోజు నేను ఆయన పిలిచాను, రారా ఇద్దరం వెళదాం, ఎక్కడికి, హోటల్కి వెళ్దాం రమ్మన్నా. అబ్బే నేను ఇట్లాంటి తినను పాస్టర్ గారు, బిర్యానీలు మటన్లు ఇట్లాంటి తినను, కొర్రన్నమే తింటా అన్నాడు. అటు చూడటానికి తొండలాగా ఉన్నాడు. ఎందుకురా కొర్రన్నం తింటావు, ఏడు కదా అది అంటే, పుట్టక నుంచి మేము తినింది అదే, ఫస్ట్ ప్రారంభం నుంచి తిన్నది అదే, మేము తిని వదిలేసాం. హోటల్కి వెళ్దాం రారా బాబు అంటే, నాకు వద్దు, నేను బిర్యానీ మటన్ తిన్నాను అన్నాడు. సరే నేను చెప్పి నాతో పాటు 2-3 సేవకులు ఉంటే అందరం వెళ్ళాం, అయిపోయింది. ఒకరోజు మన మినిస్టర్, ఒక పాస్టర్ గారు, అన్నా మీరు బజార్కి వెళ్తున్నారు కదా, 3 పార్సల్ తెమ్మని చెప్పారు నన్ను. సర్లే అని చెప్పి నేను బండి వేసుకొని వెళ్ళాను. ఆ హోటల్ వెళ్ళి 3 పార్సల్ ఇవ్వమని అడిగిన తర్వాత వాళ్ళు రెడీ చేస్తున్నారు, 10 నిమిషాలు కూర్చోమన్నారు. కూర్చోమన్న తర్వాత నేను సర్లేని కూర్చున్నాను. కూర్చుంటే వెనక్కి తిరిగి చూస్తాడు, లాగిస్తున్నాడు, వెనక్కి తిరిగి చూస్తున్నాడు, లాగిస్తున్నాడు. ఎవడ్రా అని చెప్పి నేను ఊరికి చేయి కడుక్కుందాం అన్నట్టుగా అటు పోతే వాడే. ఎవరో ఈ కొర్రన్నం తినేవాడు. నా ముందేమో నేను బిర్యానీ తిన్నా, మటన్ తిన్నా, అది తిన్నా, ఇది తిన్నా అన్నాడు. పాప ఇంట్లో వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు, వాడు కొర్రన్నం తప్ప ఏమి తిన్నని. వీడు శుభ్రంగా హోటల్లో తినేసి వచ్చేది, ఇంట్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంటికి వచ్చి మళ్ళీ భార్యను అడుగుతాడంట, నేను లావు తగ్గాను కదా, ఈ మధ్య చాలా తగ్గాను కదా. ఏడ తగ్గా? పిప్పల బస్తలాగా లావు అయిపోతుంటే. తినేదేమో దొంగ తిండి, ఇంట్లో చెప్పేదేమో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. మొదటి మాట ఏం చెప్పాను నేను పోయిన శనివారం? ఏం చెప్పాను? దాగి ఉన్న పాపం ఏంటండి? 66 కీర్తన 18 వాక్యంలో దావీదు అంటాడు కదా, నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవి అంగీకరించకపోవును. హృదయంలో పాపం ఉంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? మన ప్రార్థన వింటాడా? విన్నాడు కదా. అందుకని దాగి ఉన్న పాపం, అందుకని ప్రార్థనలకు కలిగే ఆటంకాలు ఏమిటి? ఒకటి దాగి ఉన్న పాపం, రెండోది స్వార్థము, దుర్దేశముతో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలా దేవుడు ఎలా వింటాడు? మూడో విషయాన్ని మనం చూస్తే సందేహములు, అనుమానాలు. నాలుగోది లోబడని జీవితం, తను హెచ్చించుకోవటం. వాళ్ళ కాదు, ఏళ్ళ కాదు, నేను నెలకు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను. ఏంటండి ఏమిస్తున్నాను? 10 భాగాలు, 10వ వంతు. ఏంటండి ఇంకా చాలా ఉన్నాయి, కొత్తిమీర కట్టలు, పుదీనా కట్టలు అన్నీ ఉన్నాయి. వారానికి నేను ఇవన్నీ ఇస్తున్నాను. వాళ్ళ కాదు, ఏళ్ళ కాదని ప్రార్థన చేశాడు. దాన్ని ఏమనుకుంటారంటే హెచ్చించుకోవటం, గర్వించటం, హెచ్చించుకోవటం, లోబడకపోవటం. 5వ మాట ఏం చెప్పాను? 5వది ఏంటండి? గర్వము, హెచ్చించుకోవటం. లాస్ట్ మాట అది. 4వ మాట ఏంటంటే లోబడకపోవటం. లోబడి మనస్తత్వము అతనికి
లేదు, లోబడకపోవటం. అందుకని 5వ మాట ఏంటంటే గర్వము, రెండోది తను తానే హెచ్చించుకోవటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను తెచ్చిన ఫ్యాను, ఆ ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలని కూర్చుంటే 3 వారాల తర్వాత ఆ ఫ్యాను ఊడి ఆ మీదనే పడింది. అప్పుడు ఏం చేస్తుంది? ఇచ్చింది ఈమె, కానీ దేవుడు ఏమి ఇచ్చాడు ఈమెకి? అది అర్థం కాదు. అందుకని జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో మెలుకు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల పడిలోన చేదీచుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల పడిలోన చేదీచుచున్నది, భోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, భోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము.
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలించినట్లుగా ప్రతి వాడు విశ్వాసముతోను విధేయముతోను దేవుని అడగాలి. సందేహించకూడదు, అనుమానించకూడదు. దేవుడు ఎవరిని గర్దించడు, అందరినీ ప్రేమించే దేవుడు, ధారాళంగా దయచేసే దేవుడు. ఆయన మన పక్షం నిలిచున్నాడు. దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం వినపడకుండా పెడచెవిని పెట్టుకుంటున్నావు, వినకుండా పెడచెవిని పెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని ఆరిపోయేటట్లు చేసుకుంటున్నావా? అందుకని ఒక ఆయన హెచ్చించుకుంటున్నాడు, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది చేశాను, ఇది చేశానని తన్ను తాను హెచ్చించుకున్నాడు. లోబడి మనస్తత్వం తనకి లేదు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? లోబడని మనస్తత్వం నీకు లేదా? వాక్యానికి విధేయుడుగా ఉండే మనస్తత్వం నీకు కలగట్లేదా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకు నాకు ధైర్యం చాలట్లేదు, పాపినైనా నన్ను కరుణించమని తన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ వాక్యాన్ని వింటున్నట్టుగా ఉన్నావు, కానీ నటిస్తూ ఉన్నావా? లేక వినయంతో భయముతో భక్తితో ఆయన సన్నిధిలో జీవిస్తున్నావా? ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు ఒకసారి ఆలోచించి నిన్ను నువ్వు ప్రార్థన చేసుకో. నీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమాస్వరూపుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి చెప్పబడిన మాటలు కొడిచిన బిడ్డలందరి హృదయాలలో నాటబడేటట్లు అది నీరు కట్టి ఫలింపచేయండి. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుంకరివలి మంచి మనస్సును వారికి దయచేయండి. ప్రార్థనా జీవితం వారికి దయచేయండి. లోబడి మనస్తత్వం వారికి దయచేయండి. సర్వకృపానిధివైన తండ్రి, స్తోత్రం. ఈ రాత్రి నీ సన్నిధి, మీ సమాధానం వారికి ప్రసాదించి వాక్యానుసారంగా నడుచుకునేటట్లు మీ ఘనకార్యాలు జరిగించి కృప చూపమని ప్రతి ఆటంకాలు తొలగించండి.
ఎంతోమంది కష్టాల్లో, కన్నీళ్ళు, సమస్యలతో, నిందలతో, అవమానాల మధ్యలో బ్రతుకుతున్నారు. అలాంటి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే వారికి సహాయం చేసి, ఆదరించి, ఆరోగ్యాన్ని ఇచ్చి, కృప చూపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.